లో ఏమీ మేకలు ఉండవు. ఒకప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళే కదా. తర్వాత మలేషియా వెళ్ళారు అని చెప్పనేసరికి, ముందు ఈ కుర్తి కంపుతో ఇంట్లోకి రావడం కంటే వెళ్ళి స్నానం చేయమని చెప్పు రోహిణి అంటూ సుశీలమ్మ చెప్పడంతో ఆయన కాస్త స్నానానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి స్నానం చేసి లోపలికి వచ్చిన తర్వాత అతనే మా మామయ్య అంటూ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తుంది. అతను తీసుకొచ్చినవన్నీ కూడా ప్రభావతికి ఇమ్మన్నవి ప్రభావతికి, మనోజ్కి ఇమ్మన్నవి మనోజ్కి అన్నీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత నిన్ననగా బయలుదేరారు అని చెప్పారు, ఎంత ఆలస్యం అయిందేంటి అంటూ మాట్లాడేసరికి, అన్నీ చక్కబెట్టుకుని రావాలి కదండి అని చెప్పాను. కానీ అన్నీ చక్కబెట్టుకుని రావడం ఏంటి, మీరేమన్నా రాజమండ్రిలో ఉంటున్నారా ఏంటి చక్కబెట్టుకుని రావడానికి అని చెప్పాను. కానీ అది కాదు అత్తయ్య, మా మామయ్య ఉద్దేశం ఏంటంటే అందరి ఫ్రెండ్స్ని కూడా కలిసి రావాలి కదా అని మా మామయ్య ఉద్దేశం. అంతే కదా మామయ్య అని చెప్పాను. కానీ అవునవును అంతే అంతే అని చెప్పనేసరికి, ఏంటి పార్లలమ్మ ప్రతి ఒక్కటి కవర్ చేస్తుంది, ప్రతి దానికి టెన్షన్ పడుతుంది, వీడేమో మేకలు తినేవి కోళ్ళు తినేవి అంటూ మాట్లాడుతున్నాడు, ఏదో డౌట్ కొడుతూ ఉంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈలోపు, షీలా డార్లింగ్ నీకు చూస్తుంటే ఏమీ అనుమానం రావట్లేదా అనగానే, దేని గురించిరా అని చెప్పనేసరికి, ఇదే పార్లలమ్మ మలేషియా మామయ్య గురించి అని చెప్పనేసరికి, అదే నాకు అనుమానంగానే ఉంది అని చెప్పనగానే, అనుమానం వస్తుంది నాకు అదే వస్తుంది అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత, ఏంటి ఏదో స్వీట్ చేస్తున్నావు, ఎవరి కోసం, నాన్న కోసమా అని చెప్పాను. కానీ కాదు మా అన్నయ్య కోసం అని చెప్పనేసరికి, మీ అన్నయ్య కోసమా, మీ అన్నయ్య ఇక్కడికి వస్తున్నాడా ఏంటి, మీ అన్నయ్య అసలే ఊరు ప్రెసిడెంట్ కదా, చాలా బిజీ అని చెప్పాను. కానీ పండగ పూట చెల్లెలింటికి రాకుండా ఉంటాడా, ఖచ్చితంగా వస్తాడు మా అన్నయ్య, ఈ స్వీట్ తినడానికైనా వస్తాడు, రేపు పండగ కదా, ప్రతి సంవత్సరం ముందు రోజు వచ్చి నాకు బట్టలు పెట్టి స్వీట్ తిని వెళ్ళడం మా అన్నయ్యకి ప్రతి పండగకి మాకు వస్తున్న ఆచారం అని చెప్పనేసరికి, ఇన్ని రోజులైనా మీ అన్నయ్య ఇంకా నీకు బట్టలు పెడుతున్నాడు, చాలా సంతోషం అని చెప్పాను. కానీ అమ్మ సుశీలమ్మ అని చెప్పనేసరికి, అదిగో మా అన్నయ్య వచ్చాడు, సత్యం మీ మామయ్య వచ్చాడ్రా అని చెప్పాను. కానీ ఈ లోపు గబగబా సత్యం బయటికి వస్తాడు. బయటికి వచ్చేసరికి, బాగున్నావు మామయ్య అని చెప్పాను. కానీ యారా సత్యం ఎలా ఉన్నావు అని చెప్పనేసరికి, నేను బాగున్నాను మామయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పాను. కానీ చూస్తున్నావు కదరా ఎలా స్ట్రాంగ్గా కింగ్లా ఉన్నానో, ఎప్పటికీ కూడా ఊరంతా నడిచే తిరుగుతానురా, నేను ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచే వెళ్తాను, ఏదైనా పొరుగుర్లు అవి వెళ్తే తప్ప మామూలుగా ఊర్లో నడిచే తిరుగుతాను అని చెప్పాను. కానీ రామయ్య అని చెప్పనేసరికి, మీ అమ్మ రాలేదేంటి, నువ్వొచ్చావు బయటికి అనగానే, ఈలోపు సుశీలమ్మ ఇదిగో అన్నయ్య స్వీటు అనగానే, ప్రతి పండక్కి ఇదొక ఆనవాయితీ అయిపోయిందిరా మాకు, నేనేమో మీ అమ్మకు చీర తీసుకుని వస్తాను, మీ అమ్మేమో నేను వస్తాను అని ఎదురు చూసి నాకెంతో ఇష్టమైన స్వీట్ తయారు చేసి ఉంచుతుంది, నేను కాస్త మీ అమ్మకు చీర ఇచ్చేసి స్వీట్ తినేసి వెళ్ళిపోతాను అని చెప్పనేసరికి, మంచిదే కదా మామయ్య, ప్రతి పండగ రోజు ముందు రోజు మా అన్నయ్య వస్తాడని ఎదురు చూడడం అదంతా ఒక మంచి ఆలోచనే కదా అని చెప్పాను. కానీ ఏంటోరా, ఎప్పుడు మీ అమ్మను మా ఇంటికి రమ్మన్నా ఇల్లంతా వదిలేసి రావాలా, మీ బావగారి జ్ఞాపకాలు ఇక్కడ ఉన్నాయన్నయ్య, నేను ఎక్కడికి రాలేను అంటది, ఒంటరిగా ఇక్కడ ఉంటుంది, ఊళ్ళోనే ఉంటామే కానీ మా ఇంట్లో వంక తొంగి కూడా చూడదురా మీ అమ్మ అని చెప్పనేసరికి, అమ్మకి ఇల్లంటే చాలా ఇష్టం మామయ్య, పైగా నాన్న కట్టించిన ఇల్లు కదా అని చెప్పాను. కానీ ఏంట్రా హడావిడిగా ఉంది, ఎక్కడ నీ కొడుకు కోడళ్ళు ఎవరూ కనిపించట్లేదు అని చెప్పాను. కానీ ఈ లోప అందరూ వస్తారు, అందరూ రావడంతో అందరినీ పరిచయం చేస్తారు. ప్రభావతి అయితే, అతను రోహిణి వాళ్ళ మామయ్య మలేషియా నుంచి వచ్చాడు అని చెప్పాను. కానీ ఏంటి నువ్వు మలేషియా నుంచి వచ్చావా అని చెప్పాను. కానీ అవునండి మలేషియాలోనే ఉంటాము, అక్కడి నుంచే వచ్చాను అని చెప్పనేసరికి, అవునా మా పిల్లలు కూడా మలేషియాలోనే ఉంటారు, ఏ ఏరియా మీది అని చెప్పాను. కానీ గుటకలు మింగుతాడు, గుటకలు మింగేసరికి అది అని చెప్పాను. కానీ సర్లే ఏమ్మా ఇంకా వెళ్ళొస్తానని. కానీ అన్నయ్య ఎప్పుడు నిన్ను ఏమీ అడగలేదు,
ఈ ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండొచ్చు కదా, వదిన్ని కూడా ఇక్కడికే రమ్మనొచ్చు కదా అని చెప్పాను. కానీ మీ వదినికి ఇంటి దగ్గర పని సరిపోతుందిలే, కానీ ఏంటి ఈ ఒక్కరోజు నీ దగ్గర ఉండాలి అంతే కదా. సరే, ఈరోజు నీ పిల్లలతో నా మేనల్లుడితో గడుపుతాను, అంతా హ్యాపీగా ఉందామని చెప్పి ఇంకా అక్కడే ఉండిపోతాడు సుశీలమ్మ వాళ్ళ అన్నయ్య. అయితే ఇంకా ఎందుకో వీళ్ళు ఏరియా అని చెప్పాను కానీ ఏరియా గురించి చెప్పకపోవడంతో అనుమానం వస్తుంది సీతారామయ్యకి. అసలే ఊరి పెద్ద, పైగా తీర్పులు తీర్చే మనిషి, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే మనిషి. ఎంత ఖచ్చితంగా ఉంటాడంటే అంత స్ట్రిక్ట్గా ఉంటాడు. ప్రతి విషయంలో కూడా చాలా లోతుగా ఆలోచించే మనిషి. ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా, ఏంటి తాతయ్య దేని గురించి ఆలోచిస్తున్నావు అంటూ బాలు మాట్లాడతాడు. ఎందుకంటే బాలు చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాడు కదా, సో వాళ్ళకి బాగా అలవాటు. యారా బాలు, వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు కనిపించలేదని, కానీ ఇందాక వచ్చాను, అందరూ ఉన్నారు మూలన నీ చూపు నా మీద పడలేదు అని చెప్పాను. కానీ నీలాంటి వాళ్ళు ప్రత్యేకించి వచ్చి కనిపించాలరా. అయినా ఈ తాతయ్యని మర్చిపోయావేంట్రా? మీ నానమ్మ దగ్గర పెరిగేటప్పుడు నేనే అస్తమాను నీకు గుర్తొచ్చేవాడిని, ఇప్పుడు అసలే గుర్తు రావట్లేదు, ఎక్కడరా నీ భార్య అని చెప్పాను. కానీ మీనా మీనా అంటూ పిలవడంతో మీనా కాస్త వస్తుంది. వచ్చేసరికి ఇద్దరు కూడా కాళ్ళకి నమస్కారం చేస్తారు. చేసిన తర్వాత సరే నేను చిన్న పని ఉందని, కానీ నానమ్మ ఎక్కడికి వెళ్ళొద్దందు కదా అని చెప్పాను. కానీ సరే అయితే నేను హాల్లోనే కూర్చుంటాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా ఆ హాల్లో కూర్చుంటాడు. ఎవరి పనుల మీద వాళ్ళు ఉంటారు. ఈలోపు రోహిణి ఇటు మాణిక్యం ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకో సీతారామయ్యకి వచ్చినప్పటి నుంచి అనుమానంగానే ఉంటుంది వీడి మీద. ఏంటి వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అనుకుంటూనే చూస్తూ ఉండేసరికి ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావేంటి, ఆయన మలేషియా నుంచి వచ్చాము అంటే ఏదో ఒక ఏరియా చెప్పొచ్చు కదా అని, కానీ ఏం చెప్పాలి, అదేమన్నా రాజమండ్రా, పలానా గోకవరం బస్ స్టాండు, లేదంటే కంబాల్ చెరువు అని చెప్పడానికి మలేషియాలో ఏ ఏరియాలు ఉంటాయో కూడా నాకు తెలీదు, ఏ ఫ్లైట్ ఎక్కాలో కూడా నాకు తెలీదు, నువ్వేదో అవకాశం ఇస్తానన్నారని నాటకమాడి ఇక్కడికి వచ్చాను. మలేషియా ఏరియా చెప్పాలి అంటే నా వల్ల ఏమవుతుంది, నాకేం తెలుస్తుంది, అయినా బాగానే ఉంది. అయినా ఇదేదో సినిమా షూటింగ్ అన్నావు కదమ్మాయి, షూటింగ్ లేదు ఏమీ లేదు, వీళ్ళంతా మీ సొంత బంధువులే కదా, మీ అత్తగారు మీ ఆయన వీళ్ళంతా వాళ్ళు నిజమైన వాళ్ళే కదా, క్యారెక్టర్లు కాదు కదా అని చెప్పనేసరికి అది అని చెప్పనేసరికి నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అర్థమైంది, నీకు మలేషియా మామయ్య ఉన్నాడంటూ ఏదో అబద్ధం చెప్పుంటావు, వాడిని ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కాక ఇలా నాతో ఒక కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేయించి నాతో చేయిస్తున్నారు. ఇలా అని చెప్తే ముందే రాకపోయేవాడిని కదా, ఏదో సినిమాలో అవకాశం అన్నావని వచ్చాను, ఇక్కడికి వచ్చాక అసలు విషయం తెలిసింది. నేను ఈ విషయం చేయలేనమ్మా, ఎప్పుడైనా నిజం బయటపడినా, ఒకవేళ తర్వాత నేను మటన్ కొట్టుకు వెళ్ళి మటన్ కొనుక్కుంటున్నా ఎవరైనా చూసారే అనుకో, ఆ తర్వాత బుక్ అయ్యేది నువ్వే అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా సీతారామయ్య తలుపు చాటున ఉండి వింటాడు కదా, తలుపు ఇలా గెంటి వెళ్ళి మటన్ కొట్టువాడిని కాస్త కాలర్ పట్టుకుని బయటకు తీసుకొచ్చేసరికి తాతయ్య గారు అని చెప్పాను. కానీ ఆ చెంప ఈ చెంప వాయ కొట్టడంతో ఏమైంది పెద్దనాన్నగారు అని చెప్పి ఇంక ఈలోపు ప్రభావతి అడుగుతుంది. ఏమైంది అన్నయ్య అని చెప్పాను. కానీ వీడు అసలు మలేషియా నుంచి వచ్చాడా, రాజమండ్రి మటన్ షాప్ నుంచి వచ్చాడు. ఈ అమ్మాయి ఎవరు, నీ కోడలా ప్రభా, నీ కోడలే, వీడికి డబ్బులు ఇచ్చి మరీ ఇక్కడికి తీసుకొచ్చిందంట. వీడు అసలు మలేషియానే తెలియదంట, మలేషియా నుంచే రాలేదంట, రాజమండ్రిలో ఎక్కడో మటన్ కొట్టుకునేవాడిని కాస్త నాటకాలాడి ఇక్కడికి తీసుకొచ్చారంట. వాడిక్కడికి వచ్చాక వాడి నిజస్వరూపం బయట పెట్టాడు. నా వల్ల కాదు, నువ్వేదో సహాయం చేయడానికి అన్నావు, ఏదో సినిమా కోసం అన్నావు కాబట్టి వచ్చానే తప్ప వీళ్ళంతా రియల్ క్యారెక్టర్సే కదా అని మాట్లాడుకుంటున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటి రోహిణి, ఏంటిదంతా అని చెప్పాను. కానీ అది అత్తయ్య నన్ను క్షమించండి, మీరు పదే మా వాళ్ళని ఎవరొకరిని తీసుకురమ్మని చెప్తున్నారు కదా, అందుకని నేను ఎవరిని తీసుకురావాలో అర్థం కాక ఇలా జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చాను అత్తయ్య.
అని చెప్పనేసరికి ప్రభావతి కాస్త రోహిణి చెంప చెల్లుమనిపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అసలు నీకెలా అనుమానం వచ్చింది అన్నయ్య అని చెప్పాను కానీ మలేషియాలో ఉంటున్నాడు, ఏరియా చెప్పమంటేనే తడబడ్డాడు. పైగా రాజమండ్రి అయితే అది ఇదని చెప్తాను కానీ మలేషియా అంటే నాకేం తెలుసు, మలేషియాలో ఎలా వెళ్ళాలో కూడా నాకు తెలియదు అంటూ గదిలో మాట్లాడుకోవడం విని అసలు విషయం అర్థమైంది అని చెప్పి ఇంకా సీతారామయ్య గారు చెప్తారు. ఈ విధంగా సీతారామయ్య గారు ఇంటికి రావడంతో వీళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారన్న విషయం అయితే బయటపడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని ఇస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.